శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. వాళ్ళు అమ్మనే చంపేస్తుంది కదా, దానిపైన మీ స్పందన చెప్పరా? మా స్పందన లేదు. మంచి పని ఆవిడకైతే మంచి పని అనిపిస్తుంది, సమాజానికి అయితే చెడ్డ పేరు అనిపిస్తుంది. ఇప్పుడు 10 రోజులు పరిచయం అయిన వాడి కోసం అమ్మని చంపిందని అంటే రేపు పొద్దున ఇంకెన్ని చేస్తుందని చూడాలి. మహాతల్లి ఏ ఊర్లో ఉందో మరి. అసలు ఏంటన్నా అసలు అమ్మాయిలు ఇలా కారణం ఇలా తయారవడానికి కారణం ఏంటి? కారణం అంటే ఏముంది, డబ్బు, యాటిట్యూడ్, సోషల్ అవేర్నెస్ అన్నీ ఒకటని మనం అన్నప్పుడు ఒకనొక స్టేజ్లో 90s టైంలో ఆడవాళ్ళని ఎందుకు ఇల్లు దాటించలేదని అంటే అప్పుడు ఒక సామెత చెప్పేవారు, ఆడదా ఇంట్లోనే ఉండాలి, గరిటె పట్టుకొని తను చేసే వంట 10 మందికి పెట్టాలి, 10 మందిని కడుపు నిండా తినేటట్టు అన్నం పెట్టాలంటారు. ఇప్పుడు గరిట లేదు, కనీసం చేతిలో పెన్నా లేదు, సమాజమే పెడుతున్నారు, రీల్స్ చేస్తున్నారు, ఏదేదో చేస్తున్నారు. పోనీ మంచిదే చేస్తే చేశారు, కానీ అక్కడి నుంచి హద్దులు దాటుకుంటూ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఎవరినో చంపేద్దాం, ఎవరినో ఏదో చేద్దాం అనే ఆలోచనలు వచ్చి ఏదేదో కుట్రల పని ఆఖరికి ఏం చేస్తున్నారో అలాగే తెలుస్తారు. తల్లిని చంపేసిందని అంటే అర్థం చేసుకోవాలి. 2-3 నెలల కింద పరిచయం అయ్యాడంటే ఇన్స్టాగ్రామ్లో, వాడి కోసం ఒక తల్లిని చంపేసిందని అంటే ఆ మహాతల్లి ఎంత గొప్పదనేది అర్థం చేసుకోవాలి. సోషల్ మీడియా చెడగొడుతుందనడం పొరపాటు. ఇప్పుడున్న సమాజం ప్రకారం చూసుకుంటే టెక్నాలజీ అనేది డెవలప్మెంట్ అవసరం, కానీ ఏంటంటే దాన్ని ఉపయోగించుకునే పద్ధతి ఉండాలి. ఇప్పుడు లవర్ వచ్చాడు, లవర్ కోసం అని చెప్పి తల్లిని చంపేసామని అంటే రేపు పొద్దున్న ఆడికంటే ఇంకో మంచోడు వస్తే ఆడ లేపేది కదా. పూజ చేసుకుంటున్న తల్లి కింద కూర్చొని కళ్ళు మూసుకొని దేవుడి దగ్గర పూజ చేసుకున్న తల్లికి మేడకి వైరు కట్టి వెనక నుంచి లాగి సుత్తుతో కొట్టి అంత దారుణంగా చంపేశారంటే, కన్న కూతురు చంపేసిందంటే అసలు ఏ రేంజ్లో క్రిమినల్ మైండ్ సెట్ ఉందనేది ఆలోచించుకోవాలి. ఇప్పుడు రేపు ఈడికన్నా ఇంకొక మంచోడు దొరికితే అప్పుడు ఈయన లేపేసి ఆడితే వెళ్ళిపోద్ది కదా. అంటే ఆ పిల్ల ఇంకా మైనర్ అని చెప్తున్నారు, పోనీ మైనర్ అయినా మేజర్ అయినా అది వేరే విషయం. ఇష్టపడ్డాడు అన్నప్పుడు ముందు పేరెంట్స్ని ఒప్పించలేకపోతే ప్రేమించకూడదు, అర్థమైందా? ఒప్పించడం చేతకాలేనప్పుడు అలాంటప్పుడు ప్రేమించకూడదు. ఒప్పించే దమ్ము ధైర్యం ఉండి మేము సమాజంలో మేము ఒప్పించాము, పెళ్లి చేసుకున్నాము, నిలబడగలం, కష్టపడగలం, సంపాదించుకోగలం, మా భవిష్యత్తు మేము చూసుకోగలం అన్నప్పుడు ప్రేమ, పెళ్ళిళ్ళు ఇవన్నీ కూడా ఎదరికెళ్ళాలి. అవి ఏవి చేతకావు, మేము తల్లిదండ్రుల మీద పడి ఆధారపడి తింటామని చెప్పి పైగా వాళ్ళ ప్రాణాలు తీస్తున్నారంటే ఎంత నీచం అనేది ఆలోచించుకోవాలి. అది నాకైతే నమ్మకం లేదు. చేసుకున్నాడు అదృష్టవంతుడు, బలైపోయినాడు ఇంకా అదృష్టవంతుడు. ఎందుకనంటే అక్కడితో టైం అయిపోతుంది. ఇప్పుడు చనిపోవడం అనేది ఏదో టైంలో జరగాలి, ఇప్పుడు ముందైనా వెనకాలనే చనిపోతాయి. కాకపోతే ఏంటంటే వచ్చిన చావు అనేది ఎంత దారుణంగా ఉందనంటే ఈ మధ్యన రీసెంట్గా మేఘాలయ విన్నాం. తర్వాత భర్త పెళ్ళైన 5 రోజులకే సమోసాలో పురుగుల మందు ఏదో కలిపి చంపేసిందంట ఒక ఆవిడ. ఇంకో తల్లి ఏమో బ్యాంకు మేనేజర్ని ఉంచుకొని ఆడితో పన్నాగం పన్ని సర్వేవర్ని గద్వాల జిల్లా తెలంగాణ పరిధిలో చంపేశారంట. ఈ రోజు తాజాగా చూస్తేనేమో జీడిమెట్లలో లవర్ కోసం తల్లిని చంపేశారు. మరి రేపు ఇంకేం జరుగుతుందో చూడాలి. అది ఇప్పుడు ఏం జరిగినా కానీ ఆఖరికి ఒంటరిగా మిగిలిపోయినాడు అయితే అదృష్టవంతుడు, చచ్చిపోయినాడు ఇంకా అదృష్టవంతుడు. ఏ గోళ ఉండదు. అది మరి మీరే ట్రాక్లోకి వెళ్తారనేది మీరు ఆలోచన చేసుకోవాలి. కానీ ఏంటంటే ఏది చేసినా కానీ వీళ్ళు చాలామంది ఏమనుకున్నారంటే చంపేస్తే గొడవ వదిలిపోద్ది కదా అని చెప్పి చంపేస్తున్నారు, అడ్డు వదిలిపోద్ది కదా, మనం ఎవరికి దొరుకుతాం, తర్వాత ప్రశాంతంగా ఉండదు. ప్రశాంతంగా ఉంటారు ఎక్కడ? సెంట్రల్ జైల్లో ఉంటారు ప్రశాంతంగా, అంతే తప్పితే మీకు జీవితం అనేది ఉండదు కదా. ఇప్పుడు చంపేస్తే దొరకము అనుకోవడం చాలా పొరపాటు, అర్థమైందా? మీరు ఎంత దూరం వెళ్ళి పారిపోయినా సరే ఏదో ఒకరోజు దొరుకుతారు, అర్థమైందా? మీరు ఎలా చేసినా కానీ క్రైమే కాబట్టి పోలీసులు ఏమి పిచ్చోళ్ళు ఏమి కాదు. వాళ్ళు మిమ్మల్ని ఎలా పట్టుకోవాలనేది వాళ్ళు చదువులకు తగ్గట్టుగా వాళ్ళకు కూడా ఒక నాలెడ్జ్తో వాళ్ళు మిమ్మల్ని పట్టుకుంటారు. మీరు చేసే పని ఈజీగా తెలిసిపోద్ది, అర్థమైందా? మీరు ఏదో దొరకరు అనుకొని చెప్పి ఏదేదో ఇలా మటర్లు ఇలాంటివి చేసి ఏదేదో ఆలోచిస్తూ ఉంటారు, కానీ అవన్నీ మానుకుంటే మంచిది. ఏదైనా సరే ఇష్టపడినప్పుడు ఒప్పించి చేసుకోవడం మంచిది, లేదనంటే మీ కర్మ.